ప్రపంచ దేశాల్లో గొప్ప ఘనంగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో విజయనగరం జిల్లా నుంచి 4 వెయిట్ లిఫ్టర్లు రజత పథకాలు సాధించారు. ఒకరు శనపతి గురునాయుడు తాస్కంట్లో కానీ ఉజ్బెకిస్తాన్లో కానీ 3 రజత పథకాలు తీసుకొని వచ్చాడు. ఆయన అన్నిటికన్నా కీలకమైనటువంటి వల్లూరి అజయ్ బాబు, ఆ అబ్బాయి ఒక పథకం తీసుకొచ్చాడు. ఆడపిల్లల్లో బెల్లాన భార్గవి, రెడ్డి భవాని, ఈ అమ్మాయిలు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అంతేకాకుండా విజయనగరం జిల్లా ధర్మవరానికి చెందిన రాజేష్ పొట్ట అని చెప్పి ఒక అబ్బాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆపరేషన్ సింధు టైం అప్పుడు అద్భుతంగా పనిచేశాడని రాష్ట్రపతి ప్రశంసా పత్రం ఇచ్చారు. ఈ 5గురిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ 5గురిని పిలిపించి రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వీళ్ళు గౌరవించాలని కోరుతున్నాం. దీనికి కూడా ఇంకొక ముందుకు వెళ్తే గొప్ప విషయం, రెడ్డి భవానీ అనే అమ్మాయి తాలూకా తండ్రి సాధారణమైనటువంటి కూలీ తాపీ మేస్త్రి. శనపతి గురునాయుడు అని ఇప్పుడు ఎవరైతే రజత పథకాలు తీసుకొని వస్తున్నాడో ఈరోజు విజయనగరం, ఆ అబ్బాయి గతంలో కూడా తాస్కండ్తో కాకుండా సింగపూర్, మలేషియాలో కూడా పథకాలు తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి తండ్రి విజయనగరం మార్కెట్లో సామాన్యమైన కూలీ. ఇంత సామాన్యమైన కుటుంబం నుంచి అలుపెరుగని పోరాటం చేసి విజయనగరం జిల్లాకి, రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత పెద్ద ఘన చరిత్ర తీసుకొస్తే మీరు పట్టించుకోకుండా, నజరానా ప్రకటించకుండా, ఆ కుటుంబాలని దగ్గరికి పిలవకుండా వదిలేస్తే క్రీడాకారులని అవమానించినట్టే జరుగుతుంది. దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, విజయనగరం జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంఖ్య చాలా పెద్దది. ఇందులో ఈ పిల్లల ఇంత స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన వెయిట్ లిఫ్టింగ్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. మీరు మనసు పెట్టి వెంటనే ఈ 5 కుటుంబాలకి అద్భుతమైనటువంటి నజరాన్ని ఇతర రాష్ట్రాల్లో మీరు చూడండి. ఇతర రాష్ట్రాల్లో పంజాబ్ కానీ, గుజరాత్ కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ ఎవరు అంతర్జాతీయంగా ఒక పథకాలు తీసుకొచ్చినా వెంటనే 30 లక్షలు 40 లక్షలు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది కనిపించట్లేదు. దయచేసి దీన్ని పెద్ద మనసుతో తీసుకొని వెంటనే ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున నజరానా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్సత్తా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అజయ్ బాబు, మా ఊరు కొండవేలగాడ గ్రామం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను మొన్న కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో సిల్వర్ మెడల్ గెలిచాను. నా కోచ్ మా నాన్న బిఎస్ రావు, శ్రీనివాసరావు. నాన్నగారు కూడా కామన్వెల్త్ గేమ్స్ 2010 కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్. నేను ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లిఫ్టింగ్ని స్టార్ట్ చేసి ఇంకా ఈ సిల్వర్ని నేను గోల్డ్గా సాధించాలని 2030 కామన్వెల్త్ గేమ్స్ ఇంకా 2028 ఒలింపిక్ గేమ్స్కి క్వాలిఫై అవ్వాలని కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ సిల్వర్తోనే కాదు, గోల్డ్ గెలిచే వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. నా పేరు వల్లూరు శ్రీనివాసరావు. రీసెంట్గా వల్లూరు అజయ్ బాబు కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ వాళ్ళ ఫాదర్ని. నేను కూడా 2010 కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ని. అది కొండవేలగడ విలేజ్, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను డిఫెన్స్లో 22 సంవత్సరాలు వర్క్ చేశాను. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం విజయనగరం కొండవేలగడలో ఉంటున్నాను. ఇక్కడ నా ఇండివిజువల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను. తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఒలింపిక్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టుల్ని తయారు చేయాలని నాది ఒక కోరిక. అందులోకి ఇంకోటి ఏంటంటే, మొన్న రీసెంట్గా మా అబ్బాయి సిల్వర్ మెడల్ గెలడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. 1 కేజీలో గోల్డ్ మిస్ అయింది మాకు. కానీ ఇన్ ఫ్యూచర్ వచ్చే 2030 కామన్వెల్త్ గేమ్స్లో పక్కా గోల్డ్ రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. గ్రాండ్ మొన్న వచ్చే రోజున గ్రాండ్ వెల్కమ్ జరిగింది. విజయనగరం నుంచి కొండవేలగడ వరకు ర్యాలీ జరిగింది. అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ విషయంలో విజయనగరం ప్రజలు, కొండవేలగడ ప్రజలందరూ సహకరించారు. చాలామంది అది గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇదే కాకుండా 3 రోజుల క్రితం నారా లోకేష్ గారు కూడా కలిశారు. ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. మన రాష్ట్రానికి, మన దేశానికి ఓ మెడల్ మీ అబ్బాయి, మీరు ఇంతవరకు మీరు కూడా దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. అదే దృష్టితో మీ అబ్బాయి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు. ఎటువంటి సపోర్ట్ అయినా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు ఉంటామని చెప్పి ఆయన నమ్మకం ఇవ్వడం జరిగింది.